హలో అండి. హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ అది షేర్ చేసి. సో ఒక మంచి వ్లాగ్ని అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక మార్గశిర లక్ష్యం వారం వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను మీతోటి. ఇది వెడ్నెస్డే రోజు నైట్ అనమాట. రేపటి పూజ కోసం అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ప్లాట్ఫామ్ ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసాను. రేపు కొంచెం అడిగా ప్రసాదం అది చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ కూడా నీట్గా శుద్ధి చేసి పెట్టాను. రేపు మార్నింగే లేచి చక్కగా ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని బయట ముగ్గు వేసేసుకుని స్నానం అయిపోయాక చక్కగా పూజ చేసుకోవడమే. ఎప్పుడు నేను ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకుని అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. పూజ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది వంట అది ఇది చేసేసి. సో ఈసారి అలా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం తొందరగా పూజ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను. సో చూడాలి. సో మీ అందరికీ గుడ్ నైట్. రేపు కలుస్తా. హలో అండి. హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మార్గశీర్ష మాసంలో 2వ లక్షం వారం అనమాట, అంటే గురువారం. సో ఇవాళ నేను అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది నేను మీద షేర్ చేస్తాను. చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో పూజ వ్లాగ్స్ వచ్చి. సో ఇవాళ అయితే ఒక మంచి వ్లాగ్ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇవాళ ధనుర్మాసం కూడా ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగే ధనుర్మాసం చేసే వాళ్ళైతే మార్నింగే లేచి పూజ అదంతా కంప్లీట్ చేసేయాలి సూర్యోదయం కల్లా. సో నేను రోజు అయితే చేయట్లేదు, కానీ ఇవాళ 2 కలిసి వచ్చాయి కదా అని చెప్పి ఇద్దరికి, అంటే వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, నేనైతే రెడీ అయిపోయాను. స్నానం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర దీపం అదంతా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు టైం 5 అవుతుంది. నేను 4 o'clock లేచాను. రోజు అయితే 11, కానీ ఇవాళ కొంచెం స్పెషల్ కదా అందుకు లేచాను. సో పూజ అదంతా ఎలా చేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఇవాంటి నుంచే నలగంట కూడా పెడతారు. నలగంట అంటారు, నెలగంటు అంటారు. అంటే చూడండి, ఇంటి ముందు గుమ్మడికాయ ముగ్గులు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అంటే ధను సంక్రమణం జరిగింది. సో నలగంటు ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతుంది, అంటే మళ్ళీ పండగ వరకు అనమాట. ఈ నెల రోజుల్లో కూడా మనం శుభకార్యాలు అవి ఏమీ చేయకూడదు, అంటే పెళ్ళిళ్ళు అలాంటివి చిన్నగా ఇంట్లో పూజలు అవన్నీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పెద్ద కార్యక్రమాలు ఏవి చేయరనమాట. పూజ అంటే పెళ్ళిళ్ళు ఇంకా ఏవైనా ఎంగేజ్మెంట్ అలాంటివి ఏవి చేయరు. ఇదంతా కూడా పండగ మాసం అనమాట. అంటే ధనుర్మాసం అని కూడా అంటారు ఈ పండగ వరకు. ఈ ధనుర్మాసంలో ఏంటంటే భగవత ఆరాధనకి మాత్రమే, ఈ ధనుర్మాసంలో ఏంటంటే భగవత్ ఆరాధనకు మాత్రమే వినియోగించాలి. మనం ఎప్పుడు కూడా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్పడానికి ఈ నెల రోజులు కూడా ఎలాంటి శుభకార్యాలు అవేవి భోగాల జోలికి వెళ్ళకూడదని చెప్తారు. సో ఉన్నంత మట్టుకు ఇంట్లో ఉండి చక్కగా కృష్ణుడికి పూజ చేసుకోవడం, అలాగే భాగవతం వినడం, అంటే విష్ణు పురాణాలు అవన్నీ వినడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు గీతలతో కూడిన ముగ్గులు వేస్తారనమాట. చుక్కల ముగ్గులు అవన్నీ వేయకుండా ధనుర్మాసం స్పెషల్ చాలా రకాల ముగ్గులు ఉంటాయి. సో అవి వేస్తూ ఉంటారు. ఇంకా ఇవాటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైం 5 అలా అవుతుంది. 4కి లేచాను నేను. తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుని రెడీ అయ్యేసరికి 5 అయింది. ఇంకా ఇప్పుడైతే పూజకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. అంటే దీపారాధన కోసం కుందుల్లోని నెయ్యి నూనె అవన్నీ నింపుకోవడం, తర్వాత పువ్వులు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అదంతా. ఇంకా ఇవాళే ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. సో విష్ణు భక్తులందరికీ ఒక మంచి పండగనే చెప్పాలి. వాళ్ళే కాదు, మనలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే మార్నింగే సూర్యోదయానికి ముందుగానే ఈ ధనుర్మాసంలో స్వామివారికి పూజ అనేది జరిగిపోవాలి. కాబట్టి కొంచెం కష్టం. ఇంకా ఈ నెల రోజులు కూడా ఉల్లి కానీ వెల్లుల్లి కానీ తినకుండా చేస్తారు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కావాలంటే ఖచ్చితంగా అలా చేయాలని అంటారు. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. సో మంచిగా చేస్తే మంచి భర్త వస్తారని చెప్తారు. ఇంకా గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే స్వామివారిని ఉద్దేశించి పూజ చేసి స్వామివారిలోనే ఐక్యమైపోయారు. అదంతా మనకు తెలిసిందే. ఇంకా కాకపోతే మార్నింగే లేచి మనం చేయాలి కాబట్టి కొంచెం కష్టం. కానీ వైష్ణవులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు, అస్సలు మిస్ అవ్వరు ఈ ధనుర్మాసం.
సో నేనేమనుకున్నా అంటే సరే మార్గశిర లక్ష్మి వారం ఇంకా ధనుర్మాసం ప్రారంభం రెండు ఒకేసారి అంటే కొంచెం కలిసి వచ్చాయి కదా, ఒక్కరోజైనా సరే ముందుగా లేచి పూజ చేసుకుందాం అమ్మవారికి అయ్యవారికి అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాను, తర్వాత స్వామివారికి కూడా పూజ చేస్తున్నాను. తర్వాత నిన్నటి నిర్మాలిన్యం ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసి కవర్లో పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ గుమ్మానికి పసుపు అది రాస్తున్నాను. మామూలుగా అయితే ఒక్కొక్కసారి నాకు వీలుంటే ముందు రోజు ఈవినింగ్ రాసేస్తూ ఉంటాను, కానీ మార్నింగ్ ఎలాగో అలా ముందు రోజు ఎందుకులే రాయడం, మార్నింగ్ ఖాళీయే కదా కొంచెం, సో ఇప్పుడు రాసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు గడపకి పసుపు అది రాసి కుంకుమ పెట్టి అలంకరిస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ కూడా, సో కొంచెం ఓపిక తెచ్చుకుని చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్యన అసలు తగ్గించేసాను. ఇంతకు ముందు అయితే ఎవ్రీ ఫ్రైడే రాసేదాన్ని. కాకపోతే ఇక్కడ మాకు చెద పట్టేసి గుమ్మం అంతా కొరికేసింది అనమాట. చదుపురుగులు ఉంటాయి కదా, సో అవి కొరికేసాయి. అప్పటి నుంచి వాళ్ళు తేమ ఎక్కువ పెట్టొద్దని చెప్తుంటే సరే అని నేను కూడా మానేశాను. అప్పుడప్పుడు పైనే రాస్తూ ఉంటాను పసుపు, బట్ ఇవాళ అయితే పూర్తిగా రాశాను. సో తర్వాత ఇంకా నెలగంటు అంటారు కదా, నెలగంటు ముగ్గులు అవన్నీ పెడుతూ ఉంటారు. ఈ ధనుర్మాసం అన్ని రోజులు కూడా గీతల ముగ్గులు వేస్తూ ఉంటారు. వెరైటీ ముగ్గులు వేస్తుంటారు, చాలా పెద్దగా వేస్తూ ఉంటారు. రెండు పూట్ల అంటే ఇంచుమించుగా ఈవినింగ్ టైంలో చాలామంది కల్లాపది చల్లి మంచిగా పెద్ద ముగ్గులు అవి వేస్తూ ఉంటారు. అందులో గొబ్బెళ్ళు గట్ట పెడుతూ ఉంటారు కదా, సో చాలా బాగుంటుంది. పల్లెటూరులో బాగా చేస్తారు. ఇక్కడ నాకైతే అంత పెద్ద ముగ్గులేం రావు. వచ్చిన వాటిలో చిన్న ముగ్గులు అవి చూసుకుని అవి వేస్తూ ఉంటాను. గుమ్మడికాయ ముగ్గులు ఉంటాయి కదా, సో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు నేర్పించారు. అవి ఇప్పుడు పనికొస్తున్నాయి అనమాట ఇలా పెట్టుకోవడానికి. ఇంకా ఇవాళ నెల పట్టడం అంటారు కాబట్టి ఫస్ట్ రోజు ముగ్గు వేసినప్పుడు చక్కగా దాని మీద పసుపు కుంకుమ అదంతా వేసి కొంచెం నెలగంటు అంటే నెలవంక టైప్లో పెట్టి కొంచెం పసుపు కుంకుమ అదంతా పెడతారు. ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నాను. బయట అయితే ఎంత చలిగా ఉందో, ఈ మధ్యనే ఒక 2 రోజుల నుంచి చలి కొంచెం పెరిగింది, బాగా పొగమంచులా ఉంటుంది. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చిన్నగా. సో నేను ఇక్కడ గుమ్మడికాయ ముగ్గు వేసాను. నేను ఎప్పుడు పూజ కోసం అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకోవడం వాటన్నిటికీ కొంచెం లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. పూజ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ బాక్స్కి టైం అయిపోతుంది, వంట చేసుకోవాలి అని చెప్పేసి అటువైపు వెళ్ళిపోతాను. తర్వాత హడావడిగా పూజ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు మాత్రం అలా జరగలేదు. చక్కగా కొంచెం ముందుగా లేవడం వల్ల కొంచెం తొందరగానే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళకైతే మార్గశిర లక్ష్మి వారాల పూజ ఆనవాయితీ ఉంది కాబట్టి అమ్మ వాళ్ళు ఈరోజు అంటే మార్గశిర లక్ష్మి వారాల్లో ప్రత్యేకించి ఏదో ఒక ప్రసాదం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఫస్ట్ వారం పులగం పరమన్నం, రెండవ వారం వచ్చేసి అట్లు తిమ్మనం అలా ఉంటుందన్నమాట. సో ఇవాళ అయితే అట్లు తిమ్మనం చేస్తున్నారు అమ్మ వాళ్ళు. మాకు అంటే అత్తయ్య గారు వాళ్ళకి ఆనవాయితీ ఏం లేదు, మామూలుగా పూజ అయితే చేసుకుంటాము, చాలా మంచిది. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా అష్టోత్తరంతో అమ్మవారికి షోడశోపచారాలతోటి పంచోపచార పూజ ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే కథ చదివి అక్షతలు వేసుకుని ప్రత్యేకమైన ప్రసాదం ఆ కథలో చెప్పబడినవి అవేమీ పెట్టరు. మామూలుగా ఇవాళ అయితే నేను చక్కెర పొంగల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మాకు పాలు కూడా వచ్చేసాయి, మార్నింగే వచ్చి వేసేస్తారనమాట వాళ్ళు. సో పాలు కూడా వచ్చేసాయి కాబట్టి కాచేసి అమ్మవారికి కొంచెం నైవేద్యం పెడదామని అనుకుంటున్నాను. ఇంకా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా దీపారాధన అదంతా కూడా చేసుకుని అమ్మవారికి అయ్యవారికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎరుపు గులాబీలు కానీ ఎర్ర మందారాలు ఉంటే బాగుంటుంది, ఇలా మంచిగా కనిపిస్తుంది కదా అలంకరణ చేసినప్పుడు. అలాగే ఎర్రటివి కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట. పువ్వులు ఎర్రటి పుష్పాలతో పూజ చేయమంటారు, కానీ ఇక్కడ నాకు వైట్ ఇంకా ఎల్లో చామంతులు దొరికాయి, రెడ్ పువ్వులు అయితే దొరకలేదు.
సో లేని వాటి కోసం ప్రాకులాడకుండా ఉన్న వాటితోటి నేను పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నిన్న ఈవినింగ్ నేను తులసి దళాలు తీసుకురమ్మన్నాను. సరే ఇవాళ మొదటి రోజు కదా, చక్కగా స్వామివారికి తులసి దళాలతో పూజ చేద్దామని. ఇంతకుముందు మాకు తులసి మొక్క పెరట్లోనే ఉండేదన్నమాట. అంటే బాల్కనీలో 2 మొక్కలు ఉండేవి. తులసి కోటలో కాకుండా వేరేగా పెరగడం వల్ల దళాలు అవి తెంపుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే తులసి కోటలో మాత్రమే ఉంది, మిగతావన్నీ నిద్రపోయాయి. సో ఇంట్లో తులసి దళాలు లేవని చెప్పి బయట నుంచి తీసుకురమ్మంటే వాళ్ళు ఇచ్చారు దళాలు అయితే. కానీ ఇంటికి వచ్చి చూసేసరికి అందులో తులసి దళం ఒక్కటి కూడా లేదు. ఏవో పిచ్చాకులు చాలా పెట్టి ఇచ్చారు. చాలా చికాకు వచ్చింది. సో చూసుకోవాల్సింది ముందుగుండా చూసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ చీకటి అయిపోయింది అనమాట, హడావిడిలో తీసుకున్నాం. సో మొత్తానికి అవి తులసి దళాలు కాదు, ఇంకేవో ఇచ్చారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ 1-2 తులసి దళాలు ఇంట్లో ఉంటే అవి తీసి మళ్ళీ పెట్టాను అనమాట. అమ్మవారికి వాళ్ళ కుంకుమతోటి అర్చన చేస్తున్నాను. ఇంకా స్వామివారికి అయితే వెండి పువ్వులు ఉన్నాయి కదా, చాలామంది అడుగుతారు అవి వెండి పువ్వుల బంగారం పువ్వుల అని. వెండి పువ్వుల మీద కోటింగ్ అది, బంగారం కోటింగ్ అది, గోల్డ్ కోటింగ్. సో దాంతో స్వామివారికి అష్టోత్తరం చేసుకున్నాను. ఇంకా ఇవాళ కామాక్షి దీపాన్ని పెట్టాను. ఇలా మార్నింగ్ లేవాలనిపించదు, కానీ లేచిన తర్వాత ఇలా పూజ చేసుకుంటే ఆ రోజు అంతటికి కావాల్సిన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ మనం చెప్పలేమన్నమాట, అది అనుభవిస్తే కానీ తెలియదు మనకి. ఇంకా ఇక్కడ నా పూజ స్టార్ట్ అయిపోయింది. ఆచమనం అది చేసేసి సంకల్పం చెప్పుకొని ఇంకా లక్ష్మీదేవికి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి పూజ చేస్తున్నాను. సో వీడియో అయితే చూసేయండి. షోడశోపచారాలతోటి ఆచమనం, తర్వాత ఆవాహనం, ధ్యానం, ఇంకా మిగతా ఉపచారాలన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అంటే స్నానం, యజ్ఞోపవేతం, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కలిపి షోడశోపచారాలతో అమ్మవారికి పూజ చేసుకున్నాను. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంటుంది, మార్గశిర లక్ష్మీ వారాలకు సంబంధించి. ఆ కథని నేను ఒక 2 వీడియోల్లో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఆర్భాటంతో ఎంతలా చేసామన్నది కాదు, భక్తితో మనం ఎంతసేపు చేసామన్నదే ఇంపార్టెంట్. సో ఆర్భాటాలకి పోకుండా ఉన్నదాంతో చక్కగా ఇంపుగా పూజ చేసుకుంటే బాగుంటుంది. అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరంతో అర్చన చేసుకున్నాను. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేస్తున్నాను.
ఇంకా అవసర నివేదన అయితే పానకం, వడపప్పు, బెల్లం ఇవి పెట్టాను. తర్వాత కొబ్బరికాయ ఇంకా చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతాను. సో తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాభిషాదే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుకమలవాసిని విశ్వమాతా శ్రీదేవి కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసిద్ధ సుతాం సంతాం శరణ్యే మంగళం కోసలింగాయ మహనీయ గుణాత్మనే చతుర్వతి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సో చూసారు కదండి, ప్రతిసారి లాగానే ఈసారి కూడా నేను చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే చాలా మంచి ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది మనసుకి. సో ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను, పదండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 6:30 అలా అవుతుంది. నేను 5:15కి అలా స్టార్ట్ చేశాను పూజ. సో ఇప్పుడు 6:30 అలాగే 7 మధ్యలో ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 గంట తర్వాత నేను కొంచెం హాట్ వాటర్ తీసుకుంటాను. అందులో హనీ కానీ లేకపోతే షుగర్ కానీ ఇంకేం వేసుకోను. ఓన్లీ హాట్ వాటర్ ఇంకా లెమన్ జ్యూస్ అనమాట. కొంచెం వేసుకోవాలి, అది కూడా ఎక్కువ వేసుకుంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. సో కొంచెం నిమ్మరసం, అందులో గోరువెచ్చని నీళ్లు వేసుకుని తాగితే మనకి బాడీకి కావాల్సిన మెటబాలిజం యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో చాలా మంచిది హెల్త్కి. ఇంకా దీనివల్ల పొట్ట తగ్గుతుందా, వెయిట్ తగ్గుతుందా అంటే ఏమో నేను చెప్పలేను, కానీ ఒక 3 months నుంచి అయితే నేను చేస్తున్నాను. చాలా మంచిగా ఉంటుంది మనకి. మార్నింగ్ ఇది తాగకపోతే ఇంకా రోజంతా కొంచెం వెల్త్గా ఉంటుంది అనమాట. సో అలవాటు అయిపోయింది కాబట్టి బాగుంటుంది. ఇంకా తర్వాత ఇంకా రొటీన్ వర్క్ ఉంటుంది కదా, మా వారికి బాక్స్ ఇవ్వాలి కాబట్టి వంట స్టార్ట్ చేశాను. ఇంకా కాసేపటి తర్వాత లక్కీని లేపేసి తనని కూడా ఆన్లైన్ క్లాసెస్కి ప్రిపేర్ చేయాలి. మా ఇంట్లో ఈ మధ్యన బల్లులు ఎక్కువైపోయాయండి. 1-2 తిరుగుతున్నాయి. అవి ఎంత సేపటికి బయటికి వెళ్ళట్లేదు. అసలు చాలా భయం వేస్తుంది వాటిని చూస్తుంటే. మీకు ఏమైనా చిట్కాలు తెలిస్తే నాకు చెప్పండి, ఇంట్లోంచి బల్లీలు పోవాలంటే ఏం చేయాలనేది. ఓకేనా? ఇంకా ఇక్కడ నేను బాక్స్ కోసం బరబటీలు అంటారు కదా, అంటే గోల్కొండ చిక్కుడు అని. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు గోల్కొండ చిక్కుడు అనేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో అందరూ బరబటి అంటారు. సో దాంతో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, అంటే ఫ్రై కర్రీ. తర్వాత టిఫిన్ వచ్చేసి ఊతప్పాలు. ఇంకా లక్కీకి నాకు ఉప్మా చేసుకుంటున్నాం. వరిని ఒక ఉప్మా అంటారు కదా, అంటే బియ్యం రవ్వతో చేసే ఉప్మా. ఉప్పు పిండి టైప్లో చేయకుండా ఉప్మా అలా చేస్తున్నాను అనమాట. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మామూలుగానే చాలామంది లక్ష్మీవారాలు, శుక్రవారాల్లోని ఏదైనా అప్పు తీసుకోవడానికి కానీ అప్పు ఇవ్వడానికి కానీ భయపడతారు. తర్వాత పాలు కానీ పెరుగు కానీ తోడికి ఇవ్వరు అనమాట, ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందని చెప్పి. మార్గశిర లక్ష్మీవారాల్లో అయితే అస్సలు ఇవ్వరనమాట. చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. నాకు తెలిసిన కొంతమంది అలాగే చేసేవారు అనమాట. అది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. సో లక్ష్మీవారాలు అనగానే చాలా నియమనిష్టలతో ఉంటారు. డబ్బులు కూడా అప్పు ఇవ్వరు, ఇంకా అప్పు తీసుకోరనమాట. ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే కూడా ఈ లక్ష్మీవారాలు, శుక్రవారాల్లో ఇవ్వరు. మార్గశిర మాసాల్లో అయితే ఇంకానమాట.
ఇంకా ఇంకేంటండి విశేషాలు, మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో సారీ అండి ఫస్ట్ మీ అందరికీ, చాలా రోజులు అయింది కదా నేను వ్లాగ్స్ అవి షేర్ చేసి, అంటే వ్యూస్ అది తగ్గిపోయింది కదా, ఇంకా ఎవరు చూస్తారులే వీడియోస్ అని చెప్పి నేను పెట్టట్లేదు. కానీ చాలామంది మెయిల్ చేస్తున్నారు, ఏమైంది రాజీ గారు, హెల్త్ ప్రాబ్లమా అని చెప్పి. నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఏం లేదు, ఇంకా చాలామందికి డౌట్ వచ్చింది నేను ప్రెగ్నెంటా అని. నేను ఏమైనా ప్రెగ్నెంట్ అయితే ముందు మీతో షేర్ చేస్తానండి. సో నేను మామూలుగానే గ్యాప్ తీసుకున్నాను, వ్యూస్ అవి తగ్గిపోతున్నాయి కదా ఇంకెందుకులే పెట్టడం అని. కాకపోతే రెగ్యులర్గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి మళ్ళీ నేను వీడియోస్ అవి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో చూసిన వాళ్ళు ఇష్టం ఉంటే లైక్ చేయండి, లేదా వదిలేయండి. నచ్చితే కనుక, ఉపయోగపడుతుంది ఎవరికైనా అనిపిస్తే కనుక షేర్ చేయండి, ఓకేనా. ఈ మధ్యన కూరగాయ రేట్లు చాలా పెరిగిపోయాయి కదా, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. టమాటో అయితే 80 రూపీస్ 100 రూపీస్ ఉంటున్నాయి. ఇంకా మిగతా కూరలన్నీ కూడా ఇంచుమించుగా 60 ఇంకా అబోవ్ 80 ఉంటున్నాయి. కొంచెం కష్టంగానే ఉంది, వెజిటేరియన్స్కి అయితే ఇంకా కష్టం మాలాంటి వాళ్ళకి. సో మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నాం ఈ మధ్యన, FTHలో కానీ జియో మార్ట్లో కానీ, ఈ రెండిట్లోనే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నాం. కొంచెం ఆఫర్స్ అవి పెడుతున్నారు అప్పుడప్పుడు, సో బాగా ఉపయోగపడుతుంది మాకైతే. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. FTHలోని కూరగాయలు అవన్నీ కూడా రేట్లు అవి బాగున్నాయి, ఒక్కొక్కసారి ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారు. సో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకా నాకు మార్నింగ్ ఎలా ఉంటుందంటే హడావిడి, ఓ పక్క బాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకో పక్క మంజీరా వాటర్ వస్తూ ఉంటుంది మాకు, రోజు తప్పించి రోజు వస్తుంది. సో ఆ రోజు అయితే మొత్తం అన్నీ నింపుకోవాలి, లక్కీకి స్నానంకి అవే వాడతాను కాబట్టి మొత్తం హడావిడిగా ఉంటుంది. తర్వాత చెత్తవాడు కూడా మాకు ఆ టైంలోనే వస్తూ ఉంటాడు, చాలా చికాకు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ తర్వాత ఒక 10 తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతాము. 10లోగా మాత్రం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి హడావిడిగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మొబైల్ చూడడానికి కూడా టైం ఉండదు. అందుకే మా వాళ్ళు ఎవరు అసలు ఆ టైంలో ఫోన్ చేయరు అనమాట, రమ్య చాలా హడావిడిగా ఉంటుందని. ఇంకా ఇక్కడ బరబట్టీలు ఉన్నాయి కదా, సో వాటిని కట్ చేసేసి ముక్కుట్లో వేసేసాను. కూర ఒక పక్కన ఉడుకుతుంది, ఇంకో పక్క ఊతప్పాలు వేస్తున్నాను మా వారి కోసం. ఇంచుమించుగా నేను అల్యూమినియం మూకుడులోనే ఎక్కువ వేస్తాను, ఇందులో వేస్తేనే అది కొంచెం క్రిస్పీగా క్రంచీగా వస్తుంది అనమాట. మామూలుగా నాన్ స్టిక్ మూకుడులో అయితే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది నాకెందుకో, అందుకే నేను అందులోనే ఎక్కువ వేస్తాను. ఇంకా మార్నింగ్ నేను ముగ్గు పెట్టాను కానీ చీకట్లో సరిగా చూపించలేదు మీకు, అందుకే ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చిందనమాట, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదే నా కళాఖండం. ఇంకా ఇప్పుడు మా వారికి బాక్స్ కట్టేసి టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా లక్కీకి నాకు ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. వరినొక ఉప్మా అంటే బియ్యం రవ్వ ఉప్మా ఉంటుంది కదా అది, దానికోసం కొంచెం పచ్చిమిర్చి, అల్లం, అలాగే టమాటోలు, ఇంకా పచ్చి బఠానీలు తీసుకున్నాను. క్యారెట్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ అవేవి లేవు అందుకే వేయట్లేదు. సో ఫస్ట్ అయితే మనం ఉప్మా కోసం కొంచెం పోపు వేసుకోవాలి. ప్రతిసారి ఉప్మాకి ఏ పోపు పెడతామో అదే, దీనికి కూడా ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినపప్పు, అవి ఇష్టం ఉంటే ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అలాగే టమాటోలు వేసేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు వేసేసి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ముందుగానే సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకు. సో ఇప్పుడు 1కి 2 అనమాట, నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా దాన్ని బాగా మరిగిపోయిన తర్వాత అందులో నూక వేసేసుకుని కలిపేసుకోవడమే. చాలా సింపుల్ ఇది, అండ్ చాలా హెల్తీ కూడా, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఇన్ని వెజిటబుల్స్ వేసుకుంటే కనుక మనకి ఇంకా సైడ్గా అంటే చట్నీ కానీ ఇంకేం అవసరం ఉండదు నాకు తెలిసి.
ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా కూడా షేర్ చేయడం ఏంటండి అనుకుంటారు, మరి ఏం చేస్తాం చెప్పండి. మళ్ళీ అంటారు మీరు ఎలా చేస్తారో ఉప్మా మాకు చెప్పండి అని, అందుకే షేర్ చేసా. ఇందులో కొత్తిమీర వేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత దాని టేస్ట్ అస్సలు బాగోదు. సో వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఇంకా దీన్ని మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. సో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, టైం అయిపోయింది. ఆయనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మేము విజయవాడ వెళ్ళామన్నమాట. సో ఆ ట్రిప్కి సంబంధించిన వ్లాగ్ని అయితే షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇంకొంతమంది మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి అలా నోటిఫికేషన్స్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. ఇంకా ఇక్కడ నేను చక్కెర పొంగలి ఇంకా కొబ్బరికాయ ఈ రెండు కూడా మళ్ళీ నైవేద్యం పెట్టాను. చక్కెర పొంగలి లాస్ట్లో ప్రిపేర్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట. ఇంకా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనదే. ఆ రోజు అమ్మవారికి సంబంధించిన పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఇవాంటి బ్లాగ్ అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజు మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.